హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో మధ్యాహ్నం కాస్త పోలింగ్ తగ్గినా సాయంత్రం సమయంలో పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు తరలివస్తున్నారు. ప్రెజెంట్ పోలింగ్ కి సంబంధించి కార్వాన్ నుంచి మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్ చెప్పండి, ప్రస్తుతం పోలింగ్ ఎలా జరుగుతోంది? హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కొంత మందకోడిగా పోలింగ్ జరిగినప్పటికీ ఇప్పుడిప్పుడే ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. 3 గంటల వరకు 29% మాత్రమే పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మనం కార్వాన్లో ఉన్నాము. కార్వాన్లోని కుల్సుంపురాకి సంబంధించిన ఒక ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ గవర్నమెంట్ స్కూల్లో దాదాపుగా 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. నేను ఒకసారి నియోజకవర్గ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు వస్తాయి. అందులో ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ శాతం నమోదైందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మలక్పేట్లో మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఇప్పటివరకు 27% మాత్రమే పోలింగ్ నమోదైంది. కార్వాన్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి కార్వాన్ నియోజకవర్గంలో 30% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక గోషామహల్లో 34% పోలింగ్ నమోదైంది. దాని తర్వాత చార్మినార్లో గతంలో చాలా అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి కూడా ఆల్మోస్ట్ అంతే, అంటే 26% పోలింగ్ నమోదైంది ఇప్పటి వరకు. ఇక చంద్రాయన్ గుట్టలో 28%, యాకుత్పురాలో 31%, దాని తర్వాత బహదూర్పురాలో 25% మాత్రమే పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలకు సంబంధించి యాకుత్పురాలో గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 29% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఆ సంఖ్య పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. సో సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, అట్లా మహిళలు కావచ్చు, ఇప్పుడిప్పుడే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం దగ్గరికి వస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. మనము ఎంట్రన్స్ దగ్గర చూడొచ్చు. సీనియర్ సిటిజన్స్ కొంచెం ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఇవాళ 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. కాబట్టి ఇంకా చాలామంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేటువంటి ఆశాభావం అయితే అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల వరకు మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు ఎన్నికలు చూస్తే ఎప్పుడు కూడా 50% మించి ఓటింగ్ జరగలేదు. ఈసారి 50% అయినా ఓటింగ్ జరుగుతుందా అనేటువంటి సమాలోచనలో పడ్డారు. ఉదయం పూట మాత్రం కొంచెం ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. స్వీప్ యాక్టివిటీస్ కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటు అనేది ఎంత పెద్ద ఆయుధం అనేటువంటి దాని ఇంపార్టెన్స్ చెప్పేటువంటి ప్రయత్నం ఇన్ని రోజుల నుంచి అధికారులు చాలా కార్యక్రమాలు కూడా చేశారు. దీంతో యువత కావచ్చు, కొత్త ఓటర్లు కావచ్చు, లేదంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ఎవరి దగ్గర అయితే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ వస్తారని భావించారు. కానీ ఇప్పుడు ఓటింగ్ శాతం ఆల్మోస్ట్ 3 అయిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఓటింగ్ జరగలేదు. మనం ప్రస్తుతం విజువల్లో చూస్తూ ఉన్నాం కదా, వీల్ చైర్లో ఒక వ్యక్తిని తీసుకువెళ్తున్నారు. ఆయన ఓటర్గా ఉన్నారు. ఆయన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో ఇట్లాంటి వీల్ చైర్లు ఏర్పాటు చేసి ఇట్లాంటి సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి ఉన్నది. పాపం ఆయన పూర్తి స్థాయిలో నడవలేని సిచ్యువేషన్. ఒక ఓటర్ చూడొచ్చు మనం. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా సీనియర్ సిటిజన్స్, వికలాంగులు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నప్పుడు యువత కావచ్చు, కొత్తగా నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు కావచ్చు, ఇంకా చాలామంది కూడా ఎందుకు ఓటు వేయట్లేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీ ఓటు అనేది మీ ఆయుధం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మీ హక్కును మీరు వినియోగించుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మొత్తం 9 పోలింగ్ బూత్లు ఉన్నాయి. మొత్తం 9 పోలింగ్ బూత్కి గాను ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఖాళీగానే కనిపిస్తున్నాయి. 1-2 అట్లా వచ్చి ఓటు వేస్తున్నారు. ఇంకా మెల్లిమెల్లిగా ఈ సంఖ్య పెరగవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కొంచెం ఎండ ఎక్కువ ఉందని అనుకున్నప్పటికీ వాతావరణం అంత ఎక్కువ ఎండ కూడా లేదు. రెగ్యులర్గా ఉండేటువంటి టెంపరేచర్ కూడా ఇవాళ పెద్దగా లేదు, నార్మల్గానే టెంపరేచర్ ఉంది. ఎండ ఎక్కువ ఉంటుందని భావించి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైనటువంటి షెడ్లు కావచ్చు, వాటర్ క్యాన్స్ కావచ్చు, ఇతర సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినప్పటికీ, అంటే ఒకవైపు అధికారులు ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేసి ఓటర్లకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించినప్పటికీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక యంత్రాంగం ఇన్ని రోజులు కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినప్పటికీ, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓటింగ్ శాతం పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా
ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో మనకి కనిపిస్తూ ఉంది. కొంతమంది ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓటు ఇక్కడ లేదు, గతంలో ఇక్కడ వేసినాం కానీ ఇప్పుడు ఓటు ఇక్కడ లేదు, ఇక్కడ చూపించట్లేదు అనేటువంటి కొంతమంది చెప్తుండగా, కొంతమంది మాత్రం మొబైల్స్ లోపలికి అలౌ చేయకపోవడంతో బయట నుంచి బయటనే కొంతమంది యువత వెనుదిరుగుతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైనటువంటి అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొబైల్స్ మాత్రం ఎవరు తీసుకురావద్దు, ఓటర్ స్లిప్స్, ఎపిక్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తీసుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనేటువంటి అంశాన్ని చెప్తా ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ పార్లమెంట్లో 29% మాత్రమే పోలింగ్ అయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గమనిస్తే అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన పరిధిలోనే అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదైంది. మరి గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల శాతం కన్నా ఈసారి కొంతైనా క్రాస్ అవుతుందా అనేటువంటి ఆ క్వశ్చన్ మార్క్లో ఇప్పుడు అధికారులు ఉన్నారు. సో రెగ్యులర్గా దీనికి సంబంధించినటువంటి మానిటరింగ్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆఫీస్ నుంచి కావచ్చు,